హలో గైస్, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. గైస్, ఈరోజు మనం ఈ రీడింగ్లో మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క పర్సన్ మీద మీకు ఎవరంటే ఇష్టమో వాళ్ళతో మీరు ఏ విధంగా ఉండాలనుకున్నారు, వాళ్ళతో మీ ఫస్ట్ మూమెంట్ ఎట్లా ఉండేది, అంటే పాస్ట్ లైఫ్లో మీరు వాళ్ళు ఏ విధంగా ఉండేవారు, మీరు వాళ్ళు ఎట్లా మీ లైఫ్ని లీడ్ చేద్దాం అనుకున్నారో, అసలు మీ ఆలోచనలు వాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా, అంటే ఎవరైతే సపరేషన్లో ఉన్నారో, ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో వాళ్ళ గురించి అయితే ఈ రీడింగ్. అయితే వాళ్ళు గుర్తొచ్చినప్పుడు మీకు ఆ మెమరీస్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళతో గడిపిన ఆ మూమెంట్స్ ఎట్లా అనిపిస్తున్నాయి, ఇప్పుడు నెక్స్ట్ ప్రజెంట్ సిచ్యువేషన్ మీది ఎట్లా ఉంది అనేది అయితే మనము ఈ రీడింగ్లో టోటల్గా తెలుసుకుందాం గైస్. సో ఇదైతే పూర్తిగా జనరల్ రీడింగ్. మీకు కనుక రెజినేట్ అయితేనే మీరు కంటిన్యూ చేయండి. ఈ రెజినేట్ అవ్వలేదంటే మీది కాదు అని, ఈ రీడింగ్ మీది కాదు అనేది మీరు తెలుసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కంటిన్యూ చేయొచ్చు. ఇది టైమ్లెస్ జనరల్ రీడింగ్ గైస్. ఇది ఎప్పుడైనా మీరు చూడొచ్చు, ఏ నిమిషంలో చూస్తే అప్పుడు మీ ఎనర్జీస్ దానికి కనెక్ట్ అయితే కనుక ఈ రీడింగ్ మీకోసమే అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఈ రీడింగ్ మీకు ఎట్లా ఉంది అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతున్నాయా, రీడింగ్ మీకు రెజినేట్ అయిందా లేదా అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. సో మీకు ఎట్లాంటి రీడింగ్ కావాలి, మీకు ఏ విధమైన రీడింగ్ కావాలి అనేది నాకు కామెంట్లో తెలియచేస్తే నేను తప్పకుండా దానికోసం అయితే రీడింగ్ చేయడం జరుగుతుంది. ఈ రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి అయితే మీ సపోర్ట్ని అందించండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే మనం అసలు రీడింగ్లోకి వెళ్ళిపోదాం. మీ పర్సన్ని మీరు మీట్ అయ్యేటప్పుడు మీ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి, అసలు మీ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు సపరేషన్లో ఉన్నప్పుడు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు మీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, మీరు ఎట్లా ఆలోచిస్తున్నారు, అసలు వాళ్ళ గురించి మీ ఒపీనియన్స్ ఏంటి అనేది టోటల్గా ఈ రీడింగ్లో మనమైతే తెలుసుకుందాం గైస్. నేచర్ మీకు ఎట్లాంటి మెసేజెస్ ఇస్తుంది, మీ రిలేషన్షిప్ గురించి యూనివర్స్ ఎట్లాంటి మెసేజ్ మీకు ఫార్వర్డ్ చేస్తుంది అనేది కూడా రీడింగ్లో మనం తెలుసుకుందాం గైస్. సో ఇప్పుడైతే మనం చూసేద్దాం. సో ఇక్కడ ఏమేమి వస్తున్నాయి, అసలు మీ ఫస్ట్ మీట్ ఎట్లా ఉంది, మీరు వాళ్ళ గురించి మీ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మీ మీ ఆలోచనలు ఏ విధంగా ఉండేవి, మీ థాట్ ప్రాసెస్ ఏ విధంగా ఉండేది, ఎట్లా ఉంది, మీ లైఫ్లో ఏమి చేయాలని మీరు ఆలోచించుకున్నారు, అసలు ఎట్లా ఉండాలని మీరు డిసైడ్ అయ్యేవారు, అది మొత్తం మనమైతే రీడింగ్లో తెలుసుకుందాం. సో ఇక్కడైతే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిక్స్ ఆఫ్ కప్స్, నెక్స్ట్ పేజ్ ఆఫ్ వాండ్స్, నెక్స్ట్ ది లవర్స్, తర్వాత వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సో ఇక్కడ మీకు ఏం ఇండికేట్ అవుతుందంటే, యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలా ఉన్నారంటే, మీరు మీ లవ్ని ఎక్కడో ఒక దగ్గర అయితే పొందారు. మీరు మీ రిలేషన్షిప్లో ఇదంతా ఎవరికంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి, సెపరేషన్లో ఉన్న వాళ్ళకి, ఎవరైతే మీరు మీ సోల్మేట్ అనుకుంటున్నారో, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అది ఎవరైనా అయి ఉండొచ్చు. మీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అయినా ఉండొచ్చు, లవర్స్ అయినా అయి ఉండొచ్చు, ఐదర్ ఎవరైనా, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అయి ఉండొచ్చు. మీ మనసుకి ఎవరైతే దగ్గర అవుతారో వాళ్ళ గురించి మాత్రం మీరు ఇది ఇక్కడ మైండ్లో ఉంచుకోండి. సో ఎవరైతే మీ మనసుకి ఇష్టపడుతున్నారో వాళ్ళు మీ దగ్గరికి రావడం, మ్యూచువల్గా మీ ఇద్దరి మధ్య ఒకలాంటి అండర్స్టాండింగ్ కుదిరింది. ఆ హ్యాపీ మూమెంట్స్ అనేవి మీరు ఎంజాయ్ చేశారు. అప్పుడు మీ రిలేషన్షిప్ వైజ్ మీరైతే చాలా ఒకలాంటి హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి. ఎలా ఉందంటే, మీరు వాళ్ళతోనే ఉంటే మీకు హ్యాపీగా ఉంటుంది అనిపించేది, వాళ్ళ మాట్లాడే మాటలు మీకు నచ్చేవి, వాళ్ళు చేసే ఏదైతే ప్రవర్తన ఉంటుందో అది మీకు నచ్చేది, వాళ్ళు చెప్పేవన్నీ మీకు నచ్చుతూ ఉండేవి. మీరు వాళ్ళు కూడా అట్ ద సేమ్ టైం అట్లానే ఉండేవారు, మిమ్మల్ని సంతోషపెట్టాలని, లేకపోతే మీకు ఒక గిఫ్ట్స్ ఇవ్వాలని, లేకపోతే మీకు ఏది ఇష్టమో వాళ్ళు అది చేస్తూ ఉండడం. ఇట్లా మీ రిలేషన్ అయితే, మీ బాండింగ్ అయితే స్టార్ట్ అయ్యింది. మీరు ఆ వేలోనే మీరు వాళ్ళతో ఉండాలి, లైఫ్ అంతా ఇట్లానే ఉండాలి, మేము హ్యాపీగా ఉండాలి అని మీరు వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ మీరు ముందుకు వెళ్ళటం, మీరు మీ రిలేషన్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలి అని ఆలోచించడం, ఇవన్నీ జరిగినాయి. మీరు దానికోసం ఎట్లా ఉన్నారంటే, ఏదైనా ఎలాంటి స్ట్రగుల్ అయినా నేను ఫేస్ చేయడానికి, ఇక్కడ పేజ్ ఆఫ్ వాండ్స్, దేన్నైనా నేను తట్టుకునే ఇది నాకుంది, వీళ్ళతోనే నా లైఫ్, వీళ్ళతోనే నా రిలేషన్ అనే విధంగా మీరు ఆలోచించుకున్నారు. మొత్తం వీళ్ళతోనే నా లైఫ్ ఉండాలి, దానికోసం నేను ఏదైనా చెయ్యాలి,
ఒక్కొక్కసారి నైట్ అంతా వాళ్ళతో మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేయడం కానీ, లేకపోతే వాట్సాప్‌లో చాటింగ్, లేకపోతే ఏదైనా మ్యూచువల్‌గా ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళటం కానీ, లేకపోతే మీరు ఒకరి కోసం ఒకరికి ఇష్టమైన పనులు ఇంకొకరు చేయటం కానీ, ఇట్లా అనమాట. అంటే మెమరీస్ చాలా ఉన్నాయి. అలా ఆ టైం అంతా హ్యాపీగా గడిచింది. అలాగే ఉండాలని మీరైతే కోరుకున్నారో దానికోసం ఒక స్టెప్ కూడా తీసుకున్నారు. ఎట్లా అంటే ఏది జరిగినా మేము ముందుకు వెళ్తాం. ఏది జరిగినా మేము వీళ్ళతోనే హ్యాపీగా ఉంటాం. మాకు వీళ్ళంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది. వీళ్ళతోనే మా లైఫ్ అనే విధంగా మీరు ఆలోచించుకోవడం జరిగింది. మీరు అదే విధంగా ఆ మాటకి కట్టుబడే మీరు ఉండడం కూడా జరిగింది. ది లవర్స్ కార్డ్ కూడా ఇక్కడ మీకు అదే రిప్రజెంట్ చేస్తుంది వ్యూయర్స్. ఎట్లా అంటే మీరు వాళ్ళ కోసం వాళ్ళు కూడా మీతో అదే విధంగా ఉండటం, మీ ఇద్దరి లైఫ్ ఒక కొత్త మలుపు తిరగటం, ఇట్లా మ్యారేజ్ అది లవర్స్ అయితే మ్యారేజ్ ప్రపోజల్స్ పెట్టుకోవడం కానీ, ఎంగేజ్మెంట్ ప్రపోజల్స్ పెట్టుకోవడం కానీ, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఇంకా మనం మంచిగా లైఫ్ని లీడ్ చేయాలని ఆలోచనలు పెట్టుకోవడం కానీ, ఇంకా మన ఫ్యామిలీని మంచిగా బిల్డ్ చేసుకోవాలని అనుకోవడం కానీ, లేదా ఇట్లా ఏదైనా ఇంకా అంటే ఉన్నదానికంటే మీ లవ్ ఇంకా ముందుకు వెళ్ళటం, ఆ స్టెప్ ఇంకా ముందుకు వెళ్ళటం, మీరు వాటిలో హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేయటం, ఇట్లా రోజులన్నీ అలానే గడిచిపోయినాయి. సో మీ మధ్య రిలేషన్ అనేది అంత బాండింగ్, మీరు వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయారు. చక్కగా వాళ్ళతోనే అన్ని రకాలుగా ఏంటంటే మీకు ఏది జరిగినా కూడా వాళ్ళ ప్రెజెన్స్ అంటే ఇష్టం. ఎట్లా అయినా వాళ్ళతోనే ఉండాలి. ఇంకా వాళ్ళ ఒక మాయలో అనమాట. అంటే వాళ్ళతోనే నీ లైఫ్. ఎంతమంది 10 మందిలో ఉన్నా వాళ్ళ కోసమే మీరు వెతుక్కోవటం, వాళ్ళ మాటలే వినాలనుకోవటం, వాళ్ళతోనే ఉండాలనుకోవటం, ఇట్లా అయిపోయింది మీ లైఫ్ మొత్తం. వాళ్ళ చుట్టే తిరుగుతుంది. మీ ఆలోచనలు కూడా వాళ్ళ చుట్టే తిరుగుతున్నాయి. ఆ విధంగా ఉండేవారు. అట్లాంటి సిచ్యువేషన్‌లో మీరిద్దరూ కూడా ఎలా అంటే ఇంకా ఫైనాన్షియల్‌గా కూడా న్యూ ఆపర్చునిటీస్ తీసుకొని మా కెరియర్‌ని ఇలా బిల్డ్ చేసుకోవాలి, మా లైఫ్‌ని ఇలా టర్న్ చేసుకోవాలి. ఏదేమైనా కూడా నేను నాకు నచ్చిన పర్సన్‌తో, మీ ఆలోచనలన్నీ ఇట్లానే అనిపించినాయి. మీకేంటంటే నాకు నచ్చిన పర్సన్‌తో నేను ఇట్లా నా లైఫ్‌ని లీడ్ చేయాలి. వాళ్ళతో నేను ఈ విధంగా ఉండాలంటే నేను ఫైనాన్షియల్‌గా ఇలా సెక్యూర్డ్‌గా ఉండాలి. లేకపోతే నేను ఇలా ఈ స్టెప్ తీసుకుంటే నా లైఫ్ కరెక్ట్‌గా ఉంటుంది. వాళ్ళతో మేము మంచిగా ఉండగలం. ఎవరైతే మీరు చూస్ చేసుకునే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇట్లా ఉండాలి. ఇన్‌కేస్ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మా రిలేషన్ ఈ విధంగా ఉండాలి. మా మ్యారేజ్ తర్వాత ఇట్లా ఉండాలి అనే ఆ ఆలోచనతోనే మీరు ఉన్నారు. మీరు అట్లా ఉండాలి అని ఒక ప్లానింగ్ చేసుకుని మీ మధ్య ఒక బాండింగ్ అయితే చాలా బాగుండేది. అన్ని రకాలుగా కూడా గైస్ మీరు వాళ్ళతోనే ఉండాలి. వాళ్ళ కోసమే మీ లైఫ్ అన్నట్టు మీరు వాళ్ళ ఆలోచనలోనే ఎప్పుడు చూసినా వాళ్ళ ప్రెజెన్స్ ఉంటేనే మా దగ్గర బాగుంటుంది. ఈవెన్ లవర్స్ అయితే ఎక్కడైనా మీట్ అవ్వాలని కానీ, లేకపోతే ఎవరికి తెలియకుండా కలుసుకోవాలని కానీ, ఇట్లా ఏదో ఒక ఆలోచనతో మీరు ఉండేవారు. లేకపోతే వాళ్ళకి ఇష్టమైనవి ఏవైనా చెయ్యాలని కానీ, వాళ్ళకి ఇష్టమైనవి ఏమైనా ప్రిపేర్ చేసి చూపించాలని కానీ, వాళ్ళను సంతోషపెట్టడానికి ఏదైనా సర్ప్రైజులు ప్లాన్ చేయడానికి కానీ, ఇట్లా మీ ఆలోచన అయితే వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉండేది. ఎంతమంది మీ చుట్టూ ఉన్నా కూడా మీ యొక్క ఆలోచన అనేది వాళ్ళ కోసమే. దానికోసమే మీరు ఎన్ని స్ట్రగల్స్ వచ్చినా అటు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ, ఇటు కెరియర్ పరంగా కానీ, లేకపోతే ఎవరైనా థర్డ్ పార్టీ అంటే మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్న వాళ్ళ నుంచి కానీ, ఎట్లాంటి ప్రెషర్స్ వచ్చినా, ఎట్లాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినా వాటన్నిటిని ఫేస్ చేయడానికే మీరు రెడీగా ఉన్నారు ఆ సిచ్యువేషన్స్లో. అట్లా మీ మైండ్ని మీరు ఏంటంటే స్ట్రాంగ్ చేసుకొని మేము వాళ్ళతోనే ఉండాలి, మా ఆలోచనలన్నీ వాళ్ళ చుట్టే ఉన్నాయి, ఇంకా మేము వాళ్ళతో ఉంటేనే మా లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది అనేది మీ ఆలోచన. అయితే సమ్ రీజన్స్ వల్ల మీరు కొన్ని సిచ్యువేషన్స్ వలన, కొన్ని ఇష్యూస్ వలన మీరు సపరేషన్లోకి వెళ్ళడం, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉండడం, ఇట్లా అయితే మీ లైఫ్ ఒక టర్న్ అయితే అయిపోయింది. కానీ మీ మైండ్ ఆ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గుర్తు చేసుకుని ఎప్పుడు మీ మైండ్ నిండా ఆ ఆలోచన అయితే ఉంది. వాళ్ళతో ఇట్లా ఉందాం అనుకున్నామే, వాళ్ళతోనే నా లైఫ్ అనుకున్నానే, మొత్తం నా లైఫ్ అంతా వాళ్ళే అనుకున్నాను, నా జీవితం మొత్తం నా దగ్గర ఉన్న ఏదైతే మీ పేరు కానీ, మీ స్టేటస్ కానీ, మీ యొక్క ఆలోచనలు కానీ అన్నీ వాళ్ళవే అనుకున్నాం. కానీ ఇట్లా అయిపోయింది ఏంటి అనే ఒక సపరేషన్లోకి వెళ్ళిన తర్వాత మీ ఆలోచనలు అయితే వాళ్ళ పాస్ట్లో ఏదైతే మీతో గడిపారో, మీరు వాళ్ళ కోసం ఏదైతే
సాక్రిఫైసెస్ చేశారో, ఎట్లా అయితే ఉండాలి అనుకున్నారో ఆ చుట్టే మీ ఆలోచనలు తిరుగుతున్నాయి. ఇక్కడ యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజ్ అదే గైస్. మీరైతే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళతో ఇట్లా ఉండాలి అనుకున్నారు, ఇట్లా మీ మధ్య ఒక రిలేషన్, ఒక బాండింగ్ అనేది జరిగింది. ఏదైతే మీరు వాళ్ళ కోసం ఒక స్టెప్ తీసుకున్నారో దానితోనే మీరు ముందుకు వెళ్ళాలనుకున్నారు. మీ కెరియర్ని కూడా మీరు బిల్డ్ చేసుకోవాలనుకున్నారు. మీరు ప్రతి దాన్ని ఏది చేసినా ఏదైనా ఒక స్టెప్ తీసుకున్నప్పుడు వాళ్ళ గురించి ఆలోచించుకుంటూనే మీరు స్టెప్ తీసుకున్నారు. అట్లా మీరు ఎడిక్ట్ అయి మొత్తం మీరు వాళ్ళ కోసమే నా లైఫ్ అన్నట్టు మీరు ముందుకు వెళ్ళారు. కానీ కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్, మీ మధ్య అనుకోని సిచ్యువేషన్స్ వల్ల మీరు దూరం అవ్వడం, మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళడం, ఇట్లా అనుకోని సిచ్యువేషన్స్ జరిగినాయి మీ మధ్య అనేది యూనివర్స్ అయితే మీకు రిప్రజెంట్ చేస్తుంది గైస్. అయితే ఇక్కడ మీ ఆలోచనలు, ఇప్పుడు ప్రజెంట్ మీ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇప్పుడు పాస్ట్లో అయితే ఎవరైతే ఇష్టపడ్డారో, మీరు ఎవరినైతే ఇష్టపడ్డారో, ఏ పర్సన్ అయితే మీరు మీ సోల్మేట్ అనుకున్నారో, మీ లైఫ్ లాంగ్ మీతో ఉండాలి అనుకున్నారో, ఆ పర్సన్తో మీరు ఎట్లాంటి మూమెంట్స్ని మీరు గడిపారు, ఎట్లాంటి మూమెంట్స్ మీ మైండ్లో ఉన్నాయి, వాళ్ళ గురించి ఇప్పుడు కూడా మీరు ఏ ఆలోచనలు క్యారీ చేస్తున్నారనేది మనం ఇప్పటివరకు చూసాం. అయితే ఇప్పుడు మీ సిచ్యువేషన్ ఎలా ఉంది, మీ సిచ్యువేషన్కి అసలు ఏ సిచ్యువేషన్లో మీరు ఉన్నారు అనేది యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజ్ అయితే ఇస్తుంది అనేది ఇప్పుడైతే మనం చూసేద్దాం గైస్. సో యూనివర్స్ ఇప్పుడు ఎవరైతే వ్యూస్ చూస్తున్నారో వాళ్ళ సిచ్యువేషన్ ఈ టైంలో ఏ విధంగా ఉందో ప్లీజ్ రిప్లై యూనివర్స్. నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నవాళ్ళు, సెపరేషన్లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ సోల్మేట్ని మీరు ఎలా మిస్ అవుతున్నారు, అసలు మీ సిచ్యువేషన్ ఇప్పుడు ఏ విధంగా ఉంది, మీరు ఏ విధంగా మీరు ఉన్నారు, హ్యాపీగా ఉన్నారా, అన్హ్యాపీగా ఉన్నారా, మీరు వాళ్ళని మర్చిపోయారా, లేకపోతే వాళ్ళతోనే మీ లైఫ్ అనుకుంటున్నారా, అసలు ఏం ఆలోచిస్తున్నారో మీరు అనేదైతే ఇప్పుడు ఈ రీడింగ్లో మనం చూసేద్దాం గైస్. సో ఇప్పుడు వస్తున్నవి కూడా మీకు అట్లానే ఉంది. ఏంటంటే ఇప్పుడు 5 of Wands, 10 of Wands, 6 of Swords. ఓకే, ఇప్పుడు మీరు చాలా 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 క్రిటికల్ సిచ్యువేషన్ని మీరు మీ యొక్క రిలేషన్షిప్లో మీరు ఫేస్ చేస్తున్నారు గైస్. ఎవ్వరు అవునన్నా కాదన్నా కూడా మీరు చాలా స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఒక పక్క నుంచి మీ రిలేషన్లో మీరు ఉండి ఏదైతే మీరు ఏ పర్సన్ అయితే కోరుకున్నారో ఆ పర్సన్తో ఉండాలని మీరు ఒక స్టాండ్ తీసుకున్నారో ఆ పర్సన్ నుంచి ఇప్పుడు మీరు సపరేషన్ అయిపోయి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో అయిపోయిన తర్వాత మీ చుట్టూ ఉన్న పర్సన్స్ ఎవరైతే అంటే మీకు తెలిసిన వాళ్ళు అయినా అయి ఉండొచ్చు, సొసైటీ అయినా అయి ఉండొచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా అయి ఉండొచ్చు, వాళ్ళు ఆడే మాటలకు కానీ, వాళ్ళు ఏదైనా అన్న విధానానికి కానీ, వాళ్ళు చూసే చూపులకు కానీ మీరు చాలా చాలా బాధపడుతున్నారు. ఒక రకంగా మీరు సొసైటీతో ఫైట్ చేస్తున్నారని చెప్పాలి. సొసైటీతో కానీ, ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, ఎవరితోనైనా. ఈవెన్ మీ ఇక్కడ 10 of Wands మీరు కూడా మీతో మీరే, మీ ప్రాబ్లంతో మీరే ఫైట్ చేస్తున్నారు. ఇక్కడ ఎట్లా ఉందంటే మీ సిచ్యువేషన్ యూనివర్స్ క్లియర్గా చెప్తుంది. మీరు ఇప్పుడు ఒక ఫైటింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఏం చేయాలో మీకు అర్థం కావట్లేదు. ఏదేమైనా ఎట్లా ముందుకెళ్ళాలి, అసలు ఏమి చెయ్యాలి, ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి, లేకపోతే ఈ రిలేషన్ ఏంటి, అసలు ఎందుకు ఇంత హ్యాపీ మూమెంట్ అనుకున్నాం, ఇంతగా మేము ఆలోచించుకున్నాం మా లైఫ్ గురించి, మేము ఒక ప్లాన్ చేసుకున్నాం, కానీ ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాను, ఏమవుతుంది నా లైఫ్, ఎలా ముందుకు వెళ్తుంది అనేది మీరు చాలా చాలా స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తున్నారు అనేది ఇక్కడ అయితే మనకి తెలుస్తుంది. సో ఎట్లా ఉందంటే ఏమీ పాలుపోవట్లేదు, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. అట్లాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ప్రజెంట్ మీరు ఉన్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ 6 of Swords కూడా మీకు అదే రిప్రజెంట్ చేస్తుంది గైస్. ఎట్లా ఉందంటే ఎటు తేల్చుకోలేని విధంగా మీకు ఒక కత్తుల మధ్య ఒక పడవ ప్రయాణం చేస్తున్నట్లు. ఎటు వెళ్తామో ఏంటో తెలియదు, వాళ్ళు వస్తారో రారో తెలియదు, వాళ్ళు ఎందుకు సెపరేషన్, మీ మధ్య గ్యాప్ ఎట్లా క్లియర్ చేసుకోవాలో తెలియదు. అసలు మీరు ఎలా అంటే ఒక డ్రీమ్ లైఫ్ని ఊహించుకున్నారు వాళ్ళతో,
ఆ డ్రీమ్ లైఫ్లోకి ఒకేసారి ఇన్ని డిస్టర్బెన్సెస్ రాగానే మీరు దాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఒక పక్కనేమో మీ ప్రాబ్లం మీకు ఉంటే సాల్వ్ చేసుకోలేక, ఇంకొక పక్కనేమో మీకు ఇష్టమైన వాళ్ళు కానీ, మీ చుట్టాలు కానీ, లేకపోతే మీ రిలేటివ్స్, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా, లేకపోతే సొసైటీలో ఎవరో ఒకరు ఏదో ఒకటి అనడం, మిమ్మల్ని ఏదో ఒకలాగా చూడటం, వాళ్ళు చూసినా చూడకపోయినా మిమ్మల్ని అంటున్నారు, వాళ్ళు ఏం మాట్లాడినా అది మీకు గుచ్చుకున్నట్లు ఉండటం, ఇట్లాంటి ఒక పర్సనల్గా కూడా మీరు హర్ట్ అయ్యే విధంగా కూడా ఉంది. ఏం చెయ్యాలి, ఏం స్టెప్ తీసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి అనేది మీకు అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు మీరు. సో యూనివర్స్ అయితే మీకు ఎట్లాంటి మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తుంది, మీరు ఎట్లా ఉండాలి, ఇంకా మీరు ఫ్యూచర్ ఎట్లా ఉండాలి, మీకు ఎట్లాంటి సజెషన్స్ అయితే ఏంజల్స్ ఇస్తున్నాయి అనేది కూడా మనం రీడింగ్లో చూసేద్దాం. సో ఏదేమైనప్పటికీ కూడా మీరు కోరుకున్న విధంగా మీరు ఏదైతే ఆలోచించుకొని, మీరు ఏదైతే డ్రీమ్ ఒక రకంగా అందరూ నార్మల్గా వెళ్తే మీరు వాళ్ళతో ఒక హైగా, అంటే ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నారు వాళ్ళ మీద, వాళ్ళతో మీ లైఫ్ మీద. అట్లాంటి లైఫ్లో మీకు ఒక బ్రేకప్ అనేది వచ్చినప్పుడు మీరు దాన్ని తట్టుకోలేకపోతున్నారు. మీరు తట్టుకోవడం ఒక ఎత్తు అయితే, మీలో మీరు క్వశ్చన్ చేసుకుని అయ్యో ఏం చేయాలి అని ఆలోచించుకోవడం ఒక ఎత్తు అయితే, నెక్స్ట్ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ని తట్టుకోవడం కూడా మీకు ఒక ఎత్తుగా ఉంది. ఎలా వాటి నుంచి బయటపడాలి, ఎట్లా ఈ ముందుకి అసలు ఈ జర్నీని నేను అలోన్గా ఈ జర్నీని తీసుకువెళ్ళాలా, లేకపోతే ఇక్కడతో ఇదేమైనా స్టాప్ అవుతుందా, లేకపోతే ఏంటి దీనికి సొల్యూషన్ ఏంటి, ఏం చెయ్యాలి, ఎలా నేను ముందుకు వెళ్ళాలి అనేదైతే మీరు ఆలోచించుకుంటున్నారు. కానీ ఎటూ తేల్చుకోలేక ఒక పక్కన ఎట్లా అంటే మీకు కత్తులతో గుచ్చుకున్నట్టంత పెయిన్ అయితే మీరు భరిస్తున్నారు అనేది ఇక్కడ యూనివర్స్ అయితే మీకు క్లియర్గా తెలియచేస్తుంది గైస్. సో మీ పైన అయితే అంత ఎక్కువగా ఉంది. దీని నుంచి ఎట్లా బయటపడాలి, దీని నుంచి ఏమైనా మీకు యూనివర్స్ నుంచి ఒక సొల్యూషన్ దొరుకుతుందా, ఏ విధంగా మీ ప్రాబ్లం నుంచి మీరు బయటపడతారు, ఎట్లా ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది అనేది అయితే మీరు ఆలోచించుకుంటున్నారు, కానీ ఎటు తేల్చుకోలేకపోతున్నారు గైస్. సో దీన్ని ఏంజిల్స్ ఏం మీకు మెసేజ్ ఇవ్వబోతున్నాయి, ఏంజిల్ మెసేజ్ ఏంటి ఈరోజు ఈ సిచ్యువేషన్ని మీరు ఫేస్ చేస్తున్నారు కదా, ఏంజిల్ మెసేజ్ ఏంటి అనేది మనము ఈ రీడింగ్లో చూసేద్దాం గైస్. సో ఏంజిల్స్ వ్యూస్కి ఒక మంచి రిప్లై అయితే ఇవ్వండి, వ్యూస్కి ఒక మంచి సజెషన్ అయితే ఇవ్వండి. ఏంజిల్స్ మీకు ఎట్లాంటి మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తాయో ఇప్పుడు చూసేద్దాం గైస్. ఏంజిల్ మెసేజ్ ఏంటి, మీకు ఎట్లాంటి మెసేజ్ని ఏంజిల్స్ ఫార్వర్డ్ చేస్తున్నాయి అనేది మనము ఇప్పుడైతే తెలుసుకుందాం. మీ సిచ్యువేషన్ అయితే ఇట్లా ఉంది, ఇప్పుడు ఎలా దీని నుంచి బయటపడాలి, ఎట్లా మీరు ముందుకు వెళ్ళాలి అనేది మీరు ఆలోచించుకోలేకపోతున్నారు. సో ఇక్కడ ఏంజిల్స్ మీకు ఏం మెసేజ్ ఇస్తున్నాయంటే, స్పెండ్ టైం అలోన్ ఇన్ నేచర్. మీరు మెడిటేషన్ చేసుకొని మీరు ఏదైతే సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తున్నారో వాటిని నేచరే వాటంతట వాటిగా హీల్ చేస్తుంది, మీకు ఏంజల్స్ హెల్ప్ చేస్తాయి. సో మీరు పాజిటివ్ థాట్తో ఉండండి, మీతో మీరు కొంత టైం స్పెండ్ చేసుకోండి. మీరు ఏం చేశారో అనేది కాకుండా మీరు ఏం చేయగలరు అనే దాన్ని ఆలోచించుకోండి. సో మీకు తప్పకుండా ఏంజల్స్ సపోర్ట్ చేస్తాయి. మెడిటేషన్తో నేచర్తో కనెక్ట్ అవ్వండి, ఏంజల్స్ మీకు తప్పకుండా సపోర్ట్ చేస్తాయి. మీరు పాజిటివ్ థాట్తో ఉండండి అనేదైతే ఇక్కడ మీకు ఏంజల్స్ నుంచి వచ్చే ఒక చక్కటి మెసేజ్ గైస్. సో చూశారు కదా, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మీరు పాస్ట్లో జరిగిపోయినది ఆలోచించుకొని బాధపడి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ని అంతటినీ పాడు చేసుకుంటున్నారు. సో అట్లా కాకుండా మీరు ఒక రిఫ్రెష్ అవ్వండి, మీకు అన్ని విధాలుగా కూడా మీకు చాలా మంచి అయితే జరుగుతుంది అనేదైతే ఇక్కడ ఏంజల్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో నెక్స్ట్ మనము మీకు నేచర్ ఎట్లాంటి మెసేజ్ ఫార్వర్డ్ చేస్తుందో చూద్దాం, లవ్ మెసేజ్ ఏమి ఇస్తుందో చూద్దాం. సో లవ్ మెసేజ్, ఐ నో ఐ మెస్డ్ అప్ ఎవ్రీథింగ్. మీకు తెలుసు మీరే మొత్తం అంతా పాడు చేసుకున్నారు మీ లైఫ్ని, అంటే మీరు వాళ్ళ మీద అతిగా ఇంట్రెస్ట్ చూపించడం కానీ, లేకపోతే చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్కి భయపడిపోవడం కానీ, లేకపోతే వాళ్ళతోనే లైఫ్ అనుకొని గుడ్డిగా వెళ్ళిపోయి వాళ్ళని నన్ను నమ్మేయటం కానీ, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో సొసైటీకి భయపడిపోవడం, మిమ్మల్ని మీరే బాధ పెట్టుకోవడం, వాళ్ళ కోసమే మీరు ఆలోచించుకొని మీ టైం మీరు వేస్ట్ చేసుకోవడం, ఇట్లా మీ లైఫ్ని మీరే మిస్ చేసుకున్నారని చెప్పి ఇక్కడ నేచర్ అయితే మీకు ఒక చక్కటి మెసేజ్ని అయితే ఇవ్వడం జరిగింది గైస్. సో ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, మీ లైఫ్కి మీకు మంచిగా
యూనివర్స్ అయితే ఒక చక్కటి ప్లాన్ అయితే చేయబోతుంది. మీరు మీ స్కిల్ని డెవలప్ చేసుకొని మీరు మిగతా వాటి మీద ఆలోచనలు పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఇక జరిగిపోయిన దాని గురించి ఆలోచించొద్దు అనేది ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే చక్కటి మెసేజ్ గైస్. ఏంజల్స్ కూడా మీకు అదే చెప్తున్నాయి. మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో మీరు ఆలోచించుకొని మీతో మీరు కాసింత టైం స్పెండ్ చేసుకొని మీ స్కిల్ని డెవలప్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఇక మీ లైఫ్ అంతా హ్యాపీగా ఉండబోతుంది అనేదైతే ఇక్కడ వచ్చిన మెసేజ్ గైస్. సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి అయితే మీ సపోర్ట్ని అందించండి. మీకు రెజనేట్ అయిందా లేదా, మీకు కనెక్ట్ అయిందా లేదా అనేది నా కామెంట్లో తెలియచేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్. We'll meet another video.